పరిపక్వత కావాలి అనేది ఏంటంటే, మనం ఇంతమంది నాయకులను చూసాం. ఎన్నిట్లా మాట్లాడుకునేది ఓపెన్‌గా కూర్చొని మాట్లాడే వ్యవహారం కాదు. నంబర్ 1. ఎవరు తప్పు చేస్తున్నారో ఐడెంటిఫై చేసి పక్కన పెట్టడం నీ బాధ్యత అది. ఇంకోటి, రాజకీయ పార్టీల రహస్యం ఇట్సెల్ఫ్ ఏ క్రైమ్. రాజకీయ పార్టీల రహస్యం ఎప్పుడు ఉండదు. రాజకీయ పార్టీ అంటేనే ఒక విధానం, ఒక ఓపెన్ డయాస్లో నువ్వు దాచుకుని రహస్యంగా ఉన్నానంటే ఎట్టా కుదురుద్ది? రెండవది, కార్యకర్తలు అడుగుతున్నది ఏంటి? నెంబర్ 1, తెలుగుదేశం వాళ్ళు మనల్ని అస్సలు లెక్క చేయట్లేదు. దానికి నీ దగ్గర ఏముంది సమాధానం? ఇవాళ పోనీ ఏమన్నా సమాధానం చెప్పావు? ఏమని చెప్తున్నావు? 5 కోట్ల ప్రజల కోసం నీ కార్యకర్తలను తన్నమన్నారా? నీ కార్యకర్తల మీద మర్డర్ కేసులు పెట్టించమన్నారా? నీ కార్యకర్తలు ఇల్లు కోల్చమన్నారా? అంటే చాలా మంది మాకు గుర్తింపు లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని కంప్లైంట్లు వస్తున్నాయట. ఇప్పుడు మీరు అన్నదానికే ఒక చిన్న మాట మాట్లాడారు, ఆయన వినిపిస్తాను. కూర్చోబెట్టి ఏం మాట్లాడట్లేదు, మమ్మల్ని గుర్తించట్లేదు, అలయన్స్ లో కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నాయి, పట్టించుకోవట్లేదు ప్రతిసారి చెప్తా ఉంటే, నేను బాధ్యతలు అప్పగిస్తే ఎవరన్నా, నేను ఒక వ్యక్తిని పెడితే, మనోహర్ గారిని పెట్టాను చాలా సార్లు. మనోహర్ గారి మీద 100 మంది కంప్లైంట్లు, హరిప్రసాద్ గారిని పెడితేనేమో ఆయన మీద కంప్లైంట్లు. ఆయన ఒక పెద్ద ప్రముఖ దినపత్రికలో పనిచేసే రిటైర్డ్ అయిన వ్యక్తి. ఆయనకి నాకు ఆయన అవసరం ఉంది కానీ ఆయనకి నా అవసరం లేదు. వాళ్ళందరూ ఇష్టపడి వచ్చారు నాతో లేదు నాకైతే చేయడానికి. కూర్చోబెట్టి ఏం మాట్లాడు సార్, ఇందులో ఈ మాటలు అర్థమవుతుందంటే, ఇంతకుముందు మనం కూడా ఒకసారి అన్నాం, ఇక్కడ విజయవాడలో జనసేన నాయకులందరూ కూర్చొని కంప్లైంట్ చేశారు, ఒక మీటింగ్ ఏదో రహస్య మీటింగ్